హలో పిల్లలు, ఇవాళ మనం ఒక చాలా బుద్ధికరమైన కథ వినబోతున్నాం. పేరు పారని పన్నాగం. ఒక్కసారి వినండి, చాలా సరదాగా బుద్ధి నేర్పే కథ ఇది. ఒకప్పుడు ఒక ముసలి పిల్లి ఉండేది. చిన్నప్పుడు చాలా చురుకుగా ఉండేది. ఎలుకలను ఈజీగా పట్టేసేది. కాని ఇప్పుడు వయసు పెరిగింది. ఎలుకలు పరిగెత్తగానే అది పట్టుకోలేక అయ్యో అని ఊపిరి పీలుస్తూ అలసిపోతుంది. ఒకరోజు అది ఇలా అనుకుంది, ఎలుకలను వెంబడి పరిగెత్తడం ఇక నా వల్ల కాదు. ఏదైనా తెలివైన ప్లాన్ వేసుకోవాలి. అంటే సరిపోతుంది. ఒక పన్నాగం వేసింది. గోడ దగ్గర ఒక పాత తలదిండు కవర్ కనిపించింది. అది మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడి, నేను చనిపోయినట్టే కనిపిస్తాను, ఎలుకలు దగ్గరకు వస్తాయి, అప్పుడే గుటుక్ అని అనుకుంది. చిట్టి ఎలుకలన్నీ తమ బొయ్యారం దగ్గర నిలబడి ఆ పిల్లిని చూస్తున్నాయి. అరే, పిల్లి చనిపోయిందా, నిజమేనా అని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి. అక్కడికి ఒక పెద్ద తెలివైన ముసలి ఎలుక వచ్చింది. అది ఒక్కసారిగా ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుంది. అయ్యో, ఇది వేషం వేసింది, ఇలా ఎలుకలను పట్టుకోవాలనుకుంటోంది అని అవగతమైంది. కాని చిన్న ఎలుకలు నమ్మవని కూడా తెలుసు. అందుకే తెలివైన ముసలి ఎలుక కూడా ఒక అద్భుతమైన ఆలోచన పెట్టుకుంది. ఎలుకల దగ్గరకు వచ్చి, వావ్, ఎంత బాగుంది, పిల్లి తలతో ఉన్న బ్యాగ్ను ఎప్పుడైనా చూసారా అని అంది. చిన్న ఎలుకలు అవునా, బ్యాగా అని నమ్మేసి తమ దారిన లాగ పరుగెత్తాయి. పిల్లి మాత్రం ఆశ్చర్యపోయి, అయ్యో, నా పన్నాగం పాడు అయిపోయింది అని నిరాశగా అక్కడే కూర్చుంది. నీతి: పిల్లలు, ఈ కథ మనకు ఒక మంచి పాఠం చెప్తుంది. బుద్ధిగా ఆలోచిస్తే పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అలాగే ఎవరైనా మోసం చేస్తున్నా తెలివితో దాన్ని తప్పించుకోవచ్చు. కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకో కథ కోసం సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. మరో సరదా కథలో కలుద్దాం.